హాయ్ గాయస్, నేను మీ యాంకర్ వంశీ కిరణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు వికేఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగములు. సో ఇవి క్లియర్గా తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ హోప్ మీ అందరికీ డెఫినెట్గా అర్థమవుతుందని ఫీల్ అవుతున్నాను. సో డెఫినెట్గా మీరు వాచ్ చేయండి అండ్ ప్రతి ఏమైనా కామెంట్స్ ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో మీరు తెలపచ్చు. సో ఫ్రెండ్స్, లెట్స్ సీ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. లెట్స్ గో. Okay guys, welcome back to our channel. So today topic is about parts of speech, భాషా భాగములు. ఇవి 8 పార్ట్స్ ఉంటాయి, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ నౌన్, నామవాచకం. సెకండ్ ప్రొనౌన్, సర్వనామం. థర్డ్ వర్బ్, క్రియ. ఫోర్త్ అడ్జెక్టివ్, విశేషణం. ఫిఫ్త్ అడ్వర్బ్, క్రియా విశేషణము. సిక్స్త్ ప్రిపోజిషన్, విభక్తార్థ పదము. సెవెంత్ కంజంక్షన్, సముచ్ఛాయము. ఎయిత్ ఇంటర్జంక్షన్, భావోద్వేగ ప్రకటనార్థము. Now I will explain very clearly what is the definition of each and every parts of speech. So first I will begin with the first one is noun, నామవాచకం. తెలుగులో మనం తెలుసుకుంటే పేరును తెలిపే పదంగా మనము తెలుసుకుంటాం. డెఫినేషన్ వచ్చేసి ఎ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఐడియా. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, ఢిల్లీ, కొరుట్ల, లేకపోతే మన పేరు వంశీ కిరణ్, సంథింగ్ రిలేటెడ్ విచ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఐడియా. అంటే పేరుని తెలిపే ప్రతి ఒక్కదాన్ని మనం నౌన్గా అంటే నామవాచకంగా చెప్పబడుతుంది. సెకండ్ వన్ ప్రొనౌన్, సర్వనామం. అంటే పేరుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరుకు బదులుగా మనం వాడతాం కదా ఒక్కొక్కసారి. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. ఎస్, అంటే ఈ ప్రొనౌన్ పేరుకు బదులుగా మనం అంటే ఆ పేరును అస్తమానం పలకకుండా ఒక పదాన్ని అయితే ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని ప్రొనౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్ అంటే షీ, హీ, వి, దే, ఇట్, ఇలా ఎన్నో ఉంటాయి. అండ్ తెలుగులో మనం చూస్తూ ఉంటే అతడు, ఆమె, తను, తిను, ఇలా. నెక్స్ట్ వన్ వర్బ్. వర్బ్ అంటే క్రియ తెలుగులో. డెఫినేషన్ వచ్చేసి ఏ వర్బ్ ఎక్స్ప్రెసెస్ యాక్షన్ ఆర్ బీన్. అంటే ఒక యాక్షన్, ఒక పనిని తెలిపేదాన్ని క్రియ అంటారు. ఎగ్జాంపుల్ జంప్, రైట్, డూ, ఎక్సెట్రా, ఇలా. నెక్స్ట్ వన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే తెలుగులో విశేషణము. అన్ అడ్జెక్టివ్ మోడిఫైస్ ఆర్ డిస్క్రైబల్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, డిస్క్రైబ్ చేస్తుంది, అంటే దాని వాటి గురించి చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రిటీ, స్మార్ట్, బ్యూటిఫుల్, క్లియర్, క్లెవర్, అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి. అంటే ఒక మనిషి గురించి నౌన్ లేదా ప్రొనౌన్ గురించి మనము వాటి గురించి ఎక్కువగా చెప్పడాన్ని దాన్ని విశేషణం అంటారు. నెక్స్ట్ వన్ అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే తెలుగులో క్రియా విశేషణము. ఇంగ్లీష్లో డెఫినేషన్ వచ్చేసి అన్ అడ్వర్బ్ మోడిఫైస్ ఆర్ డిస్క్రైబ్స్ ఏ వర్బ్ అండ్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. అంటే ఒక వర్బ్ గురించి కావచ్చు, ఏంటంటే ఎక్కువ చేసి చెప్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది ఒక వర్బ్ గురించి, ఒక పని గురించి. లేకపోతే ఇట్ విల్ డిస్క్రైబ్ ద అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే విశేషణాన్ని గురించి కావచ్చు, వర్బ్ గురించి కావచ్చు, ఎక్కువగా డిస్క్రైబ్ చేస్తుంది. సో దాన్ని అడ్వర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జెంట్లీ, ఎక్స్ట్రీమ్లీ, కేర్ఫుల్లీ, వెల్, ఎక్సెట్రా. అంటే వర్బ్ గురించి కావచ్చు లేదా అడ్జెక్టివ్ గురించి కావచ్చు, ఎక్కువ డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్వర్బ్ అంటారు. నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే తెలుగులో విభక్తార్థ పదము. అంటే డెఫినేషన్ చూడండి. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు ఫార్మ్ ఏ ఫ్రేజ్ మోడిఫైయింగ్ అనదర్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఒక నౌన్ ముందుగా
నౌన్ ముందు కావచ్చు లేదా ప్రొనౌన్ ముందు కావచ్చు, వాటి సెంటెన్స్ ముందుగా మనం పెట్టి యూజ్ చేసే పదాలని ప్రిపోజిషన్ అంటారు. ఎగ్జాంపుల్ బై, విత్, అబౌట్, అంటిల్, ఎక్సెట్రా. అంటే ఇట్ విల్ ద ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. అంటే నౌన్ ముందు కావచ్చు, ప్రొనౌన్ ముందు కావచ్చు. దాన్ని మోడిఫై చేయడానికి మనం యూజ్ చేసే, అంటే సెంటెన్స్ని మోడిఫై చేసే యూజ్ చేసే వర్డ్ వచ్చేసి ఇవన్నమాట: బై, విత్, అబౌట్, అంటిల్, ఎక్సెట్రా. ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే తెలుగులో వచ్చేసి సముచ్చయము. అంటే ఏ కంజంక్షన్ జాయిన్స్ వర్డ్, ప్రేస్ ఆర్ క్లాజ్. అంటే ఇట్ విల్ జాయిన్స్ ద వర్డ్స్. ఇట్ విల్ అంటే ఒక వర్డ్ ఇంకో వర్డ్ని జాయింట్ చేస్తుంది కంజంక్షన్ అనేది. అండ్ ఇంకో సెంటెన్స్ని ఇంకో సెంటెన్స్ని జాయింట్ చేస్తుంది. సో ఒక ప్రేజ్ని ఇంకొక ప్రేజ్ని జాయింట్ చేస్తుంది. సో ఆ జాయింట్ చేసే వర్డ్స్ వచ్చేసి కంజంక్షన్ వర్డ్స్. సో ఆ వర్డ్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి: అండ్, బట్, ఆర్, వైల్, బికాస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి వర్డ్స్ ఏం చేస్తాయంటే వర్డ్ టు వర్డ్ కావచ్చు, సెంటెన్స్ని సెంటెన్స్ కావచ్చు, ప్రేజ్ని ప్రేజ్ కావచ్చు, క్లాజ్ని క్లాజ్ కావచ్చు, వీటిని జాయిన్ చేస్తాయన్నమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ కంజంక్షన్. నెక్స్ట్ ఇంటర్జంక్షన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ తెలుగులో వచ్చేసి భావోద్వేగ ప్రకటనార్థము. అంటే ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తుంది, అంటే ఫీలింగ్స్ని కావచ్చు, ఎమోషనల్ని కావచ్చు, ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఇంటర్జంక్షన్ అంటారు. డెఫినేషన్ చూడండి: అండ్ ఇంటర్జంక్షన్ ఈస్ ఏ వర్డ్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్ని కావచ్చు, ఫీలింగ్స్ని కావచ్చు, ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఇంటర్జంక్షన్ అంటారు. ఎగ్జాంపుల్ హో, వావ్, హోప్స్, హుర్రే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే ఎక్కువ ఫీలింగ్స్ని కావచ్చు, ఎమోషనల్ని కావచ్చు ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఈ విధంగా ఇంటర్జంక్షన్ అనడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఈ విధంగా తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా డెఫినెట్గా మంచి మరో టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కమెంట్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.